జయహోమాత శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. డైరీ 1965 3/1/1965. బామ్మ పూజ కదూ. అన్ని ఏర్పాట్లు చేసుకునేటప్పటికీ అమ్మ స్నానం ముగించి వరండాలోకి వచ్చారు. బులాకి, దండవంకి మామూలే. నీలం రంగులో ఉన్న గళ్ళ పట్టుచీర, పట్టెడంచు, వంగపువ్వు రంగులో పసుపు, ఎరుపు, తెలుపు ఈ 3 వర్ణాల గాజులు కలిపి వేసుకున్నారు. అమ్మ రాగానే బామ్మ వెంటనే పూజ ఆరంభించలేదు. హైమ స్నానం చేసి వచ్చే వరకు ఉండాల్సి వచ్చింది. మరి హైమది తొట్టె స్నానం. దేవాలయంలో నుండి రాధన్నయ్య నామం వినిపిస్తున్నది. భరద్వాజ్ అన్నయ్య అన్నారు, ఇంకా రాధన్నయ్య సప్తాహం పూర్తి కాలేదా? ఆహారం ఏమీ తీసుకోవడం లేదా అని. ఆహారం ఏమీ తీసుకోవడం లేదు ప్రసాదం తప్ప అని. ఈ నామం చేయటం సప్తాహంగా కాదని, అన్నయ్య ఆలయం పూర్తి అయ్యే వరకు చేయాలని, ఆలయంలో ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఇలాగే జరుగుతుండాలని అన్నయ్య అంటున్నారని చెప్పారు. దానికి భరద్వాజ్ అన్నయ్య గారు, హైదరాబాద్లో నాతో కూడా అన్నాడు ఈ మాట. ఎల్లప్పుడూ తనకు ఆలయంలో నామం చేసుకుంటూ ఉండాలని ఉన్నదని, ఆలయం తప్ప వేరొక చోట ప్రశాంతంగా ఉండదని, అందుకోసం ఏ మారుమూల ప్రదేశాలలోనైనా లేక ఏ అడవిలోనైనా ఆలయం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి తనను వదిలిపెట్టి రమ్మన్నాడు. తన ఆహారం గురించి ఆలోచించవద్దన్నాడు. నేను అట్లానే వాకప్ చేస్తాను, కానీ జిల్లెళ్ళముడిలో ప్రశాంతత లేదా అని అడిగితే, ఉన్నది, కానీ నేను ఇట్లాగే నామం చేస్తూ కూర్చుంటే ప్రతిష్ఠ జరిగాక గుడి తలుపులు వెయ్యాలని బయటికి రమ్మంటారు కదా. అప్పుడు పూజార్లు, కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ ఏర్పడి ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఉండదు. ఇప్పుడైనా నేను నామం చేస్తున్నప్పుడు నన్నెవరూ పలకరించకూడదు. కనీసం ఆహారం తీసుకుంటావా లేదా అని కూడా. నాకు అవసరమైతే నేనే అడుగుతాను అన్నాడు. అందుకు కూడా నేను చెప్పాను, ఎంత పూజార్లు కట్టుబాట్లు ఏర్పడినా ఆ దేవాలయ అధికారమంతా అమ్మదే కదా, అందుకోసం ఆ అమ్మనే అడగమన్నాను చెప్పారు భరద్వాజ్ అన్నయ్య. అన్నయ్యలో వచ్చిన ఈ మార్పు గురించి పూజ జరుగుతున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నారు అమ్మ, భరద్వాజ్ అన్నయ్య. భరద్వాజ్ అన్నయ్య చెప్పింది విని అమ్మ ఇలా అన్నారు, వాడి మొదటి మనస్థితికి ఇంత మార్పు, ఇంత స్థిమితం ఏర్పడిందంటే చెప్పుకోదగ్గ విషయమే. మొదట్లో నామం ఎందుకు చేయాలని అడిగేవాడు. ఇవాళ అది చెయ్యకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, తనని హైదరాబాద్ ఎందుకు పంపించావని. కానీ అదే పంపించకపోతే ఇంత మార్పు ఉండేది కాదు. వెళ్ళలేదే అనే అస్థిమితంతోనే ఉండేవాడు. వెళ్ళాడు కనుక అస్థిమితం తొలగిపోయింది. ఇది తప్ప వేరే పరమావధి ఇంకొకటి లేదని తేల్చుకున్నాడు. తన అనుభవంలో తనకు నేను తప్ప, నా నామం తప్ప వేరే ఏదీ వద్దట. ఆకలి దప్పులతో కాకుండా తన శరీరం నా నామంతో దగ్ధమైపోవాలట. అన్నింటినీ మించింది కదా జిహ్వ చాపల్యం. దానిని జయించడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. ఇంకా కొద్ది రోజులు ఇట్లాగే ఆహారం తీసుకోకుండా ఉంటే ఇప్పుడున్న నీరసం, తూలటం తగ్గిపోతుంది. క్రమంగా అదే దృఢపడుతుంది. అప్పుడు ఆహారం లేకుండానే ఈ బలంతో దృఢపడిపోతుంది. వాడన్నట్లు ఇట్లాగే జీవితాంతం ఉన్నా లేకపోయినా ముందు ఈ మార్పు ఏర్పడింది. ఆ తర్వాత దానంతట అదే ఏర్పడితే ఏర్పడవచ్చు తక్కినవన్నీ. పరిగెత్తేవాడిని ఎప్పుడూ ఆపకూడదు. పరిగెత్తినవాడు అలసిపోయి నిలబడినప్పుడు పట్టుకోవాలి. ఎంత దూరం, ఎంత వేగంగా పరిగెత్తినా ఎప్పుడో ఒకప్పుడు అలసట కలిగి ఒకచోట నిలబడక తప్పదు. ఎంత దూరం తిరిగినా చివరకు ఇక్కడకు చేరక తప్పదు. అందుకే వాడు ఎక్కడకు వెళ్తానన్నా నేను కాదనలేదు. అన్నీ తిరిగి చివరకు వాడే స్థిమితపడ్డాడు. ఒక్క వాడే కాదు, ఎవరైనా సరే. బామ్మ కాశీకి వెళ్తానంటుంది, వెళ్ళమన్నాను. మనం కాదంటే వెళ్ళలేకపోయానే అని బాధపడుతుంది. ఒకసారి వెళ్ళి వస్తే ఆ బాధ ఉండదు అన్నదమ్మ. అందుకు భరద్వాజ, అట్లా కాకుండా గురువులు మహాత్ములు అనబడేవారు మనుష్యులను మార్చలేరా? కటాక్షం అనబడేది అది కాదా అని అడిగారు. అమ్మ, కటాక్షం అనేది లేకే ఉన్నది. అలా పరిస్థితులు కల్పించేది అదే. రాధకు అక్కడికి అంటే హైదరాబాద్ వెళ్లేందుకు సావకాశం కల్పించటం, తొందరలో తన ప్రయత్నం ఎంత లోతో తేల్చుకునేందుకు ఉపయోగపడింది ఆ సంకల్పం. ఇదెట్లా ఉన్నా గురువులమంటూ
ఆ పేరిట చేసే అత్యాచారాలు వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. అలాగే ఈ సంభాషణ మీదే ఈనాడు గురువులమంటూ కొల్లలుగా పెరిగిపోతున్న వాళ్ళ గురించి అమ్మ ఇలా అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూచినా ఎక్కడ వింటున్నా ఇదే మాట. నలుగురికి ఉపదేశం చేయగానే చాలు, వాడొక గురువై కూర్చుంటాడు. వాడికి చుట్టూ ఒక 10 మంది శిష్యులు. గురువు శిష్యులని పైకి పటాటోపంగా కనిపించడం తప్ప ఆ గురువు చెప్పేదేంటో చేసేదేంటో ఆ శిష్యులకు తెలియదు. తను చెప్పిన దాన్ని ఆ శిష్యులు ఎంతవరకు ఆచరిస్తున్నారో ఆ గురువుకు తెలియదు. పైగా వాళ్ళు చెప్పేదేమిటి? ఈ దేవుడు మంచివాడు కాదు, ఆ దేవుడు మంచివాడు అని. అంటే వాడొకవేళ ఏ రాముడినో ఏ ఆంజనేయ స్వామినో ఎవరినో తను కొలుస్తున్న ఇష్టదైవాన్ని ఆ పేరు చెప్పి ఆ దేవుడు మంత్రం తప్ప మరొక మంత్రం చేస్తే నెత్తి అణుస్తుందని, అది తప్ప ఇంకొకటి చేస్తే ఆ చేసేవాళ్ళకు అపకారం జరుగుతుందని ఇట్లా చెప్తుంటారు. వీళ్ళు నిజంగా భయపడి చివరకు రెండింటిలో మనస్సు నిలవక ఉభయ భ్రష్టులవుతారు. ఇంకా ఘోరం ఏమిటంటే ఉపదేశం పొందాలని తమ దగ్గరకు వచ్చే ఆడవాళ్లను నాశనం చేయడం. ఇది అడ్డు పెట్టుకుని ఈ ఏడ్పులు ఎందుకు? చేసేదేదో బహిరంగంగా ఏడిస్తే పర్వాలేదు. ఈ ముసుగు కప్పుకొని కాషాయ వస్త్రాలు తగిలించి వీళ్ళు ఆడుతున్న ఆటలు చూస్తుంటే గురువు పేరు చెడగొడుతున్నారని బాధ కలుగుతుంది. ఈ మధ్య ఈ ఘోరాలు చాలా ఎక్కువయ్యాయి. అట్లా నాశనం చేయబడ్డవారు నా దగ్గరికి వచ్చారు కూడా. వాళ్ళు చెప్పేవన్నీ వింటుంటే ఎంత జాలి వేసిందో నాన్న. మరి ఎక్కడ బాధ ఉంటుందంటే, శీలమే ముఖ్యం, పాతివ్రత్యమే ధర్మం అనుకున్న వాళ్లతో ఇట్లా చేస్తున్నారు చూసావా? పైగా నా పేరు చెప్తుంటారట. నేను వాళ్లతో మాట్లాడినట్లు, వాళ్ల వల్లే నాకు ఈ స్థితి కలిగినట్లు. నీకు తెలుసుగా, చాలా చోట్ల నేనే జిల్లెలముడి అమ్మని అంటూ పెట్టుకున్న వాళ్ళ గురించి. అమ్మంటే చేతుల నిండా గాజులు, పెద్ద బొట్టు, పట్టుచీర కట్టడం, పూజలు చేయించుకోవటం కాదుగా. వీళ్ళెన్ని వేషాలు వేసినా నాకు సరిపోతుంది. కానీ వీళ్లను నమ్మిన వాళ్లకు ఎంత దెబ్బ. ఆ నమ్మిన వాళ్ళు ఎవరైనా వాళ్ల నమ్మకం అచంచలమైనదైతే బాధలేదు. కానీ అంత గట్టి మనసు ఉన్నవాళ్ళైతే ఏ గురువు దగ్గరికి వెళ్ళాలని ప్రాకులాడరు. తను మొదట ఏ గుర్తును లక్ష్యంగా తీసుకుంటాడో దాన్నే గురువుగా తీసుకుంటాడు. అది లేని వాళ్లేగా ఈ గురువుల కోసం, ఉపదేశాల కోసం వెతుక్కోవడం. దాని ద్వారానైనా మనసు దృఢపడుతుందేమోనని. కానీ ఈ జరుగుతున్న మోసాల వల్ల దైవం మీద ఎవరికి నమ్మకం కలుగుతుంది? అట్లా నాశనం చేయబడి నా దగ్గరికి వచ్చిన అమ్మాయి మనస్సు ఎంత మంచిదంటే, ఎంత నిష్కల్మషమైనదంటే, భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నా పతిలో భగవంతుని చూచే శక్తి ఇవ్వమని అడిగే మనస్తత్వం కలది. చిన్నప్పటి నుండి రామభక్తురాలు. అటువంటి అమ్మాయి దెబ్బతిన్నదంటే ఎంత విచారకరమైన విషయమో చూడు. గురువు అంటే గురి. దేని అందైనా గురి కుదరటమే కావాల్సింది. అలాగే ఏదో శక్తి చేత వస్తువులను సృష్టించవచ్చు, చరిత్రలో మహాత్మ్యములు చూపవచ్చు. కానీ అది నా దృష్టిలో పొరపాటు. దేని ఎందైనా గురి కుదరటమే కావాల్సింది. గురువంటే గురి అని చెప్పింది అమ్మ. 5/1/1965 కొత్తగా వచ్చిన 2 అన్నయ్యలు మధ్యాహ్నం వెళ్ళారు. కానీ వాళ్లతో కొంత సంభాషణ జరిగింది. ఆ 2 అన్నయ్యల్లో ఒక అన్నయ్యతో ఇదంతా. సమయం 12 గంటలైంది. స్నానం చేసి కూర్చున్నారు అమ్మ హాల్లో. ఎక్కువ జనం లేరు. వాళ్ళు 3. అమ్మ మంచానికి దక్షిణ భాగం గోడవైపు కూర్చున్నారు. ముందు శ్రీనివాసరావు, ఆయన రెడ్డిగారట. ఆ తర్వాత ఇంకో అన్నయ్య కూర్చున్నారు. ఆ రెడ్డిగారి గురించి అమ్మకు పరిచయం చెప్పాడు శ్రీనివాసరావు. అమ్మ విని ఊరుకున్నారు. తర్వాత ఆయన ఆరంభించాడు. ఎన్నాళ్ల నుండో అనుకుంటుంటే అమ్మని చూడాలని, చివరకు ఇవాళ నెరవేరిందని, ఎంతో ఆనందంగా ఉందని, తనకు ఉండాలని ఉన్నా వెంటనే కొన్ని తొందర పనుల వలన వెళ్ళాలని చెప్తూ తాను అమ్మ ముందు పెట్టదలుచుకున్న సందేహం వెలిబుచ్చారు. తన తమ్ముడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నాడని, మరదల్ని అక్కడికి పంపాలంటే ఎంత ప్రయత్నించినా వీసా దొరకలేదని, తనకది ఒక పెద్ద బాధగా ఉందని, ఆ అమ్మాయి అమెరికా వెళ్తుందో లేదో చెప్పమని. అంతా విని అమ్మ, దాని సమయం వస్తే అదే వెళ్తుంది అన్నది నెమ్మదిగా. ఇటు ప్రక్కగా కూర్చున్న శేషును, రాత్రి వచ్చింది శేషు ఆమెను చూపిస్తూ, వీళ్ళక్కయ్య కూడా దానివల్లే 1 సంవత్సరం వెళ్లకుండా ఆగింది. వెళ్ళే సమయం వచ్చినప్పుడు దానంతటా అదే వచ్చింది.
అమ్మాయి ఎవరు అన్నట్టుగా ఆయన ముఖం ప్రశ్నార్థకంగా పెట్టేటప్పటికీ, అదరాపురపు శేషగిరిరావు గారు తెలుసుగా, వారమ్మాయి తులసి బృందావనం అని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నది అని చెప్పింది అమ్మ. విని మీ దయ అంటూ సెలవు తీసుకుంటామన్నారు వాళ్ళు. అమ్మ ప్రసాదం ఇచ్చారు. శ్రీనివాస్ను నీవు కూడా వెళ్తావా అంటే, లేదు రేపు వెళ్తాను అన్నాడు అమ్మతో. అమ్మకు సమాధానమిచ్చి ఆ అన్నయ్యతో, మీరు కూడా ఉండండి, ఈరోజు రేపు వెళ్దాం అన్నారు అన్నయ్య. ఇంటి దగ్గర చెప్పలేదండి, వెతుక్కుంటారు. దానికి శ్రీనివాసరావు, అవును మీరు చిన్నపిల్లలని వెతుక్కుంటారు అన్నారు సరదాగా. అమ్మ, చిన్నపిల్లలైతే దిగులు లేదు, పెద్దవాళ్ళు గనకే. ఆ మాటకు అందరూ నవ్వారు. మీ అనుగ్రహం వలన ఆ అమ్మాయికి వెళ్ళటానికి వీసా లభిస్తే ఈసారి ఆ అమ్మాయితో పాటు వచ్చి దర్శనం చేసుకుంటాను అన్నారు రెడ్డిగారు. అబ్బాయి ఎందుకెళ్ళాడు అడిగిందమ్మ. ఉద్యోగరీత్యా. పెళ్ళయ్యాక వెళ్ళాడా? లేదు, అక్కడ పనిచేస్తుండగానే జరిగింది. పెళ్ళికి వచ్చి వెళ్ళాడు. అమ్మాయి వెళ్ళటానికి పర్మిషన్ కోసం పెట్టిన ఫామ్లో పెళ్ళయింది అని రాయడం వలన ఇంత ఆలస్యం జరుగుతుంది. అదే అన్మ్యారీడ్ స్కాలర్ అని వ్రాస్తే ఇంత గొడవ ఉండేది కాదు. ఒకవేళ ఈ అమ్మాయికి వెళ్ళటానికి పర్మిషన్ లభించకపోతే వాడే రిజైన్ చేసి ఇండియాకు వచ్చేస్తానంటున్నాడమ్మా అన్నారు ఆయన. ఇక అబ్బాయి విషయంలో భయపడాల్సిన అవసరం ఏముంది అన్నదమ్మ. అబ్బాయి విషయం మాకెప్పుడూ భయం లేదండి. వాడక్కడ ఉండగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నామంటే ఆ విషయంలో తన ఇష్టాయిష్టాలు ఏమీ లేవని, అంతా మా ఇష్టమేనని వ్రాశాడు. అలాగే మీరు పేరు వినే ఉంటారేమో, హైదరాబాదులో హైకోర్టు జడ్జి వై రామిరెడ్డి అని, ఆయన బావమరిది కూతుర్నిచ్చి చేశాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి ఈయన మేనల్దవుతాడట. కాగానే అబ్బాయి సెలవు లేకపోవడం వలన వెంటనే వెళ్ళిపోయాడు. అమ్మాయి కూడా చదువుకున్నదే, కానీ ఈ జరుగుతున్న కేసులు చూసి భయపడి తనను అక్కడికి పంపమని గొడవ చేస్తున్నది. దానికి అమ్మ, అది నిజమే, బాపట్లలో అంటూ ఆగింది. శ్రీనివాసరావు, ముప్పలనేని మాణిక్యం గారి అబ్బాయి విషయం మీకు తెలుసుగా అమ్మా. ఆయన కొడుకు కెనడా వెళ్ళి అక్కడ ఆ దేశపు అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. దానికి అన్నయ్య గారు, ఈ కేసే కాదమ్మా, ఇంకా ఇది చేసుకుంటానటంలోనే ఉన్నది, కానీ చేసేసుకున్నవి కూడా ఉన్నాయి. అందుకే మా భయం. అబ్బాయి మంచివాడే అనుకోండి, కానీ ఏ వేళ ఏం జరుగుతుందో. అమ్మాయి వెళ్ళి 1 నెల రోజులు అక్కడున్నా చాలు అన్నారు. అమ్మ, మీరన్నది నిజమే, కానీ అబ్బాయి విషయంలో మీరు సందేహపడటానికి ఆస్కారం ఉన్నట్లుగా లేదు. అతని ప్రవర్తన, వీళ్ళ మాట వినాలి, ధర్మం ఇది అని గుర్తున్నది కదా, పర్వాలేదు. అంతేకాక అమ్మాయి రాకపోతే తనే రిజైన్ చేసి వస్తానంటున్నాడు కదా, ఇంకా ఇందులో మీరు భయపడాల్సిన విషయం ఏముంది? ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, ఈ శ్రీనివాసరావు గారు ప్రశ్నలు చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రవేశం ఉందట. ఈ రెడ్డి గారికి ఇతను ఎట్లా చెప్తే అట్లా ఇంతవరకు జరిగాయట కూడా. కానీ ఈ విషయంలో అమ్మని అడగాలన్నాడట. అమ్మను చూడాలని, ఈ విషయం అడగాలని వారు అమ్మ దగ్గరకు వచ్చారు. అందుకు మీ ఆశీర్వచనం ఉంటే చాలమ్మా అన్నారు అన్నయ్య లేచి నిలబడుతూ. ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది నాన్న. ఇది ప్రత్యేకంగా తరిగేది పెరిగేది లేదు, మార్పు లేనిది. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, సమయం వస్తే అదే జరుగుతుంది. అవుతుంది కాదు అని చెప్పినందువల్ల ఆగేదేమీ లేదు అన్నదమ్మ. అలాగేనండి, వెళ్ళటం జరిగితే అమ్మాయిని తీసుకొని మరొకసారి మీ దర్శనానికి వస్తాను. కుటుంబంలో బాధలు ఇంకా ఇతరత్రా ఏమీ లేవు. ఇదొకటే మమ్మల్ని వేధిస్తున్న పెద్ద బాధ అన్నారు ఆయన. అమ్మ నవ్వి, అన్నీ ఉండి అనుభవిస్తూ ఇదొకటి పెద్ద బాధ అనుకుంటున్నారు. మీ వరకు ఇది పెద్ద బాధే, కానీ వీని గురించి అంత బాధపడాల్సిందిగా నాకు మీరు చెప్పే మాటలను బట్టి అనిపించటం లేదు. అమ్మాయి వెళ్తే వెళ్తుంది, లేకపోతే లేదు. కాకపోతే అబ్బాయి ఎటు వస్తాడుగా, వచ్చినందువల్ల నష్టమేమీ లేదు. ఉంటే అది కొద్ది. ఇక్కడ ఉద్యోగం ఎటు దొరుకుతుంది, దొరకదని దిగులు లేదు. అక్కడికి వెళ్ళొచ్చిన కొంతమందికి మన గవర్నమెంట్ ఊరికే కూర్చోబెట్టి 700-800 ఇస్తుంది. ఒకవేళ అమెరికాలో ఇచ్చినంతగా ఇవ్వరేమో అన్నదమ్మ. అంతేనమ్మా, మీకు తెలియంది లేదు అంటూ నమస్కరించి మరోసారి అమ్మ దయవలన వీసా లభిస్తే ఆ అమ్మాయితో కలిసి వస్తామంటూ సెలవు తీసుకుని వెళ్ళారు వారు.
9/1/1965. కొత్తగా వచ్చిన వాళ్ళు భోజనం చేసి వచ్చి సెలవు తీసుకుని వెళ్తున్నారు. అందులో ఒకరు, అమ్మా, నేను చెప్పలేని ఇబ్బందుల్లో ఉన్నాను అన్నారు. అవన్నీ నాకేం తెలియవు నాన్న. మీకన్నీ తెలుసమ్మా, సర్వం మీరే. మీరు అనుకోవడం తప్ప నిజంగా నాకేమీ తెలీదు అన్నదమ్మ. అన్నయ్య అమ్మ పాదాలకు నమస్కరిస్తూ, మీ అనుగ్రహం ఉన్నా చాలమ్మా అన్నాడు. అది ఎప్పుడూ ఉంటుంది నాయన. సర్వం ఒకటే అనుకుంటున్నప్పుడు ఈ ఇబ్బందులు కూడా అమ్మ ఇచ్చినవేగా నాన్న. ఇది అందులో కాకుండా పోతుందా? 10 రూపాయలు చేతికి వచ్చినప్పుడు అమ్మ ఇచ్చింది అనుకుంటున్నప్పుడు ఆ 10 రూపాయలు తీసేసినప్పుడు అమ్మ కాదు? ఇంకా ఆ అన్నయ్య ఏం ప్రశ్నించలేదు. కృష్ణమూర్తి గారు తన ఉద్యోగరీత్యా నాదెళ్ల వెళ్ళటం సంభవించింది. అక్కడ ఇదివరలో జిల్లెలముడి అమ్మను అని చెప్పుకుంటున్న ఒక ఆమె ఉందట. ఇప్పుడు నరసరావుపేటలో, గుంటూరులో, మన్నవలో చెప్పుకుంటున్న వాళ్ళలాగా. ఆ నాదెళ్ల ఆవిడ ఇక్కడికి వచ్చింది కూడా. వీళ్ళ గురించి చాలా కథ ఉంది. ఇప్పుడు అక్కడ మరో 2 చెప్పుకుంటున్నారట. ఈ అన్నయ్య అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్లకు పూనకాలు అవి వస్తాయట. అందులో వాళ్ళు ఏది చెప్తే అది నిజమవుతుందట. దానికి కారణం అమ్మే అని ఆయన అమ్మ దగ్గర అన్నారు. నాకు ఆ విషయం ఏమీ తెలియదు నాన్న. నా దగ్గరకు జబ్బుల నివారణ కోసమని వచ్చే వాళ్ళకి ఆసుపత్రులకు వెళ్ళమని సలహా ఇస్తున్నాను. ఇంకా ఎక్కడికో వెళ్ళి వాళ్లకు పూనకంగా వచ్చి జబ్బులు నయం చేయటం ఏముంది? నాకు తెలియదు నాన్న. వాళ్ళకా శక్తి ఉన్నదేమో కానీ నాకు లేదు నాన్న. నేను సామాన్యమైన దాన్ని అన్నారు అమ్మ. ఆ అన్నయ్య, ఎంత అబద్ధమాడుతున్నావమ్మా అన్నట్లుగా నవ్వి నమస్కరిస్తూ, మీకు లేదో ఏమో కానీ ఆ శక్తి మీ నామస్మరణలో ఉన్నదమ్మా అంటూ, హనుమంతుడు రాముడి కంటే రామనామంలో ఉన్న శక్తి గొప్పది అని రుజువుపరిచిన సంఘటన చెప్పారు. అదే రామాంజనేయ యుద్ధం గురించి, తర్వాత గురువుల ఉపదేశాల గురించి, వాటి గురించి, నాదెళ్ల ఆవిడ గురించి ఏదో చెప్తూ ఉంటే అమ్మ మధ్యలోనే అందుకొని, ఇవన్నీ ఏమీ లేవు నాన్న. అసలు మంత్రం అంటే ఏమిటో తెలిస్తే ఈ సమస్యలు, సందేహాలు ఉండవు. నేను మనస్సే మంత్రం అంటాను. మనకు మనస్సంటే ఏంటో తెలియదు కనుక మంత్రం అనే అక్షరాలలో పెట్టి దాని ద్వారా మనశ్శక్తిని అర్థం చేసుకుంటున్నాం. అంతకంటే ఏమీ లేదు. మంత్రం అంటే ఏమిటి? కొన్ని అక్షరాలను కలిపి దానికో పవిత్రతను ఇచ్చి నువ్వు మననం చేస్తే అది మంత్రమైంది. నువ్వు కాదనుకున్నప్పుడు అవి అక్షరాలేగా. దీనినంతా గుర్తిస్తున్నది ఎవరు? నీ మనస్సు. అప్పుడు నీ మనస్సే మంత్రం కాలేదు? అంతా నీ భావనలో ఉన్నది. ఈ మంత్రం చేస్తే నెత్తి అణుస్తుందని, ఆ మంత్రం చేస్తే ప్రమాదమని అంటారు కదా, అవి కూడా ఏం లేవు. మంత్రాలలోనైనా ఒక శక్తి ఉన్నప్పుడు ఇంకా నెత్తి అణచటాలు, ప్రమాదాలు ఎక్కడ నుండి వస్తాయి? ఈనాడు గురువులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ గురువులేనా? మంత్రోపదేశం చేయమంటే అన్ని మంత్రాల కంటే తను చెప్పే మంత్రం గొప్పదని అది చెప్పి దానికి ఎన్నో నియమాలు, నిష్టలు చెప్తుంటారు. ఆ నియమాలను వీడు ఆచరించటంలో ఏదైనా పొరపాటు జరిగితే వాడి కొంప మునిగిపోయినట్లుగా, ప్రాణానికేదో మోసం జరుగుతున్నట్లుగా ఏవో శాంతులు చేయించాలంటూ బయలుదేరతారు. పైగా వీళ్లల్లో పార్టీలు. వీడు గొప్ప గురువంటే వాడు గొప్ప గురువని. సరైన గురువైతే ఇవన్నీ ఎక్కడివి? మన మనస్సే గురువు, గుర్తే గురువు. దానికంటే మించిన గురువు ఏదీ లేదు. మీరు ఏ గురువుల దగ్గరికి వెళ్ళనవసరం లేదు. మీరు సాధన చేయాలని ప్రయత్నించినా చెయ్యనివ్వకుండా ఏదో ఒక బలవత్తర శక్తి అడ్డువస్తున్నది కదా. అంటే మీ ఉద్దేశం ఉన్న శక్తి కంటే కూడా ఆ అడ్డుపడే శక్తికి ఎక్కువ బలం ఉన్నదన్నమాట. ఆ బలమే దైవం. అది ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాం. అందుకే మీకే గురువుల దగ్గర మంత్రోపదేశం అవసరం లేదు. మీకిష్టమైన ఆరాధ్య దైవ మంత్రం జపించండి చాలు. ఈ సాధన చెయ్యి, ఆ సాధన చెయ్యి అని చెప్పే గురువులు వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చేయగలుగుతున్నారా? ఏదైనా అంతే నాన్న అన్నారమ్మ. సందేహమంతా తొలగింది. సందేశం అందింది. ఇక వారు తిరిగి ఏం మాట్లాడలేదు. సెలవు తీసుకున్నారు వెళ్ళటానికి. అమ్మ వారికి ప్రసాదమిచ్చింది. జయహో మాత.